హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడైతే ఎగ్గు టమాటా కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది ఇలా చేశారు అంటే. ఇక్కడైతే నాకు కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా అండ్ పచ్చిపప్పు వేసి చేస్తానండి. అండ్ పచ్చిపప్పు కూడా ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి 1 or 2 hours ముందు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే మనం మధ్యలో ఘాట్లాగా పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీగా. ఎలాంటి ఉప్పు కారం వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆయిల్లో అలా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇంకా తాలింపు వేసుకుంటారు కదా, వేసుకున్న తాలింపులో ఇంకా ఆటోమేటిక్గా ఆనియను, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే టమాటాలు వేసేసుకోండి. ఇక్కడైతే సన్న టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బేసిక్గా అయితే ఇక్కడ ఫస్టే మనం తాలింపులో ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిపప్పు వేసుకోవాలి. బట్ నేను ఈ కర్రీ చేసేటప్పుడు అయితే తాలింపులో వేయటం మర్చిపోయాను అనమాట. మీరైతే ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటాలు అయితే వేసేసుకోండి. ఇక్కడైతే మూత పెట్టుకొని సిమ్లో అయితే మంచిగా టమాటాలని మగ్గించుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి మసాలాలు లేకుండా సూపర్గా ఉంటుందండి. విలేజ్ స్టైల్, ఓల్డ్ స్టైల్ టమాటా కర్రీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా కొంచెం టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఇంకొక 5 minutes అయితే మీరైతే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కారం వేసుకోండి. ఇక్కడైతే ఒక్క మసాలా వేసామండి. అదేంటంటే కొంచెం అల్లం, వెల్లిపాయ, వేయించిన ధనియాలు, కొబ్బరి, అంతేనండి. అల్లం, వెల్లిపాయ, వేయించిన ధనియాల పొడి, కొబ్బరి అనమాట. వీటన్నిటిని కొంచెం మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పైన వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేయగానే ఫ్రై చేసేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడైతే నేను పచ్చిపప్పు తాలింపులో వేయటం మర్చిపోయి ఇక్కడ వేసేసాను. ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి. ఇంక ఇక్కడ నేను పైన వేసేసి కొంచెం నీళ్లు వేసేసుకోండి. మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వాటర్ వేసేసుకొని ఇంకా మంచిగా ఉడికించుకోవటం ఫ్రెండ్స్. ఫైనల్గా దించుకునేటప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. సూపర్గా ఉంటుందండి. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. మసాలా కూడా ఏం వేయలేదండి. అల్లం, వెల్లిపాయలు, ధనియాలు, కొబ్బరే కదా, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాంగ్ వీడియో కోసం అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి రెసిపీ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.